కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, అలాగే దీనికి సంబంధించిన అనుచరుల మీద ఎవరైతే పాల్గొన్నారో 150 మంది కానీ ఎవరైనా గానీ ఖచ్చితంగా హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే. ఈ రోజు మా వాళ్ళని వైసీపీ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడెక్కడ సంబంధం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి మర్డర్ కేసులో, అటెంప్టివ్ మర్డర్ కేసులో పెడుతున్న మీరు ఈ రోజు ఒక డైరెక్ట్ గా ప్రోద్బలం చేసి ఈ రోజు చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు హత్యాయత్నం కేసు పెట్టకూడదు? ఈ రోజు ఆయన ఉంటే ఖచ్చితంగా అదే కదా జరిగేది. తప్పకుండా పోలీసు మేము ఒకటి అడుగుతా ఉన్నాం. ప్రజలు చూస్తా ఉన్నారు, ఈ జిల్లాలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఇట్లాంటి జరిగినాయా లేదా అని అందరూ గమనిస్తా ఉన్నారు. అంటే మేము ఎవరినైనా ఏమన్నా మాట్లాడొచ్చు. ఒక మహిళగా నువ్వు సంవత్సరం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డిని ఏమైనా మాట్లాడొచ్చు, అవినీతిని ఏదైనా నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు, పిహెచ్డీలు అనొచ్చు, రకరకాల మాట్లాడొచ్చు. అదే ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డీ మాట్లాడితే ఒక మహిళను అగౌరవపరిచినట్ట అని అడుగుతాను. కాబట్టి ఇది ఖచ్చితంగా మేమందరం ఒకటి అడిగేదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉంటూ తప్పకుండా దీని మీద జిల్లా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇట్లాంటి వాళ్ళని సేవ పేరుతో మాకు డబ్బులున్నాయి ఏమన్నా అంటే మేమేమన్నా అడక తింటున్నారా మేము మాట్లాడితే, ఈ రాష్ట్రంలోనే అత్యధిక ధనికుడు అని చెప్పి మీ రాజకీయ నాయకులలో మీ పేర్లు ఉన్నాయి. ఏమన్నామంటే ఆయన జైలుకు పోతాడు, వాడు గీడు అంటే ఒక మహిళ ఒక ఎమ్మెల్యేలని మంత్రులను పట్టుకొని, మాజీ మంత్రులను పట్టుకొని వాడు వీడు అంటే అది గౌరవమా? మేమే ఆమెని ఎక్కడా తప్పు మాట్లాడలేదే. ప్రశాంతి గారన్నాం, ప్రశాంత్ అమ్మన్నాం. వాడు వీడు అని మాట్లాడచ్చా? వాడు జైలుకి వెళ్తాడు, వీడు జైలుకి వెళ్తాడు. ఎవరు జైలుకి వెళ్తారో కారణం ఎవరు కూడా, ఇది ఒక చక్రం. ఈరోజు మీరున్నారు, రేపు మేముంటాం. ఈరోజు మీరున్నప్పుడు మీరు ఈ విధంగా దాడి చేసినారు. ఇది మాకు చేత అవుదా రేపు వస్తే? లేదా ఎప్పుడు చేయాలనుకుంటే మేము చేయలేమా? 100 కేసులు అవుతాయేమో, 100 కేసులు అవుతాయేమో, లేదో 30 రోజులు జైల్లో పెడతారేమో. పెడుతున్నారుగా. ఇప్పుడు మా జిల్లాధ్యక్షుడు 60 రోజులు పెట్టారు, ఇంకా 40-50 రోజులు పెడతారు. అంతకనే ఏమవుతుంది? తెగిస్తే అందరూ తెగిస్తారు. కానీ దయచేసి ఇట్లాంటి సంస్కృతి జిల్లాకి కరెక్ట్ కాదు. పోలీసులు కూడా అదే కలిసాం. హత్యాయత్నం కేసు నమోదు చేయాల్సిందే ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద. తప్పు ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. డబ్బున్నోడు ఒకటి, అధికారం ఉన్నోళ్ళకి ఒకటి ఏం కాదు, ఎవరైనా ఒకటే. ఇది ఖచ్చితంగా ఆయన చంపాలని వచ్చిన పథకమే. కార్యకర్తల్ని, అభిమానులని అదుపు చేయలేక ఆమె కన్నా ఎక్కువ అభిమానులు చాలా మంది ఉన్నారు ఈడందరికీ కూడా. ఆమె డబ్బులు ఇస్తే వచ్చే అభిమానులు, డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వాళ్ళ కోసం ఏమైనా చేసేదానికి అభిమానులు చాలా మంది ఉన్నారు రాజకీయాలలో. రాజనాల సినిమాలు, రావు గోపాల్ సినిమాలు అంతా అయిపోయిన తర్వాత రావు గోపాలరావు వస్తాడన్నమాట, మేము కూడా ఖండిస్తున్నాము అని చెప్పి. నాగభూషణం కదలాడు, చెప్పొద్దని చెప్పు. పాతకాలం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసింది కాబట్టి పొద్దున్నే లేచి నేను కూడా ఖండిస్తున్నా. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు ఎవరు దీని వెనకాల ప్రోద్బలం ఉందో, ఎవరు నడిపించారో, ఎవరిని పంపించారన్న సంగతి అందరికీ తెలుసు. ఆ వీడియో చూసిన తర్వాత ఎవరంత అభిమానులో, ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో ఆ జనాలను తెలిసిపోతుంది. ఇవన్నీ ఎందుకు? ఖచ్చితంగా నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డిని మర్డర్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పంపించావు. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని హతమంది చేయాలని చెప్పి ఇంకా ఏమేమి బయటకు వస్తాయో భయంతో ఏమన్నా చేసిందో మాకు తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు రేపు ఇంకేం మాట్లాడతారేమో, మా గుట్టి ఇంకేం బయటకు వస్తుంది ఏమన్నా భయం చేతో చేశారా, లేకపోతే ఇంకో ఏం కారణాలు చేశారో మాకైతే తెలియదు. ఎందుకంటే మేము అనకూడదు కాబట్టి ఏమన్నా ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చాలా, ఒక భయాన్ని తీసుకురావాలి ఈ జిల్లాలో. ఇప్పటికే ఈ జిల్లాలో మేమే డబ్బున్న వాళ్ళు అని ఒక ఫీలింగ్ ఉంది. అలాగే డాన్లు కూడా మేమే, మా జోలికి వస్తే మేము చంపుతాం అని ఏమన్నా ఫీలింగ్ క్రియేట్ చేయాలని ఏమన్నా కోరిక ఉందో మాకైతే తెలియదు. ఏమన్నా అంటే అనిల్ గడిని జైలుకి వెళ్తారు. రైట్, నన్ను నిజంగానే ఈ రోజు దాకా క్వార్టర్స్ ఎంక్వైరీ చేయమనండి, బంగారంగా నేను ఒప్పుకుంటాను. నాతో పాటు నాకన్నా ముందు ఆయన మొగుడు పోతాడు జైలుకి, మొగుడు పోతాడు. కాబట్టి మాట్లాడేటప్పుడు చేసేసిన తర్వాత ఇవన్నీ నాగభూషణ కథలు, రాజనాల కథలు ఇవన్నీ వద్దు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్చుకోలేకనే ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు వైసీపీ ఈ రకంగా నియోజకవర్గానికి వ్యవహరించిన, జిల్లాకు ఒక అరాచక కార్యక్రమాలు జరుగుతున్న రూరల్ ఎమ్మెల్యే గారు ఇప్పుడే విమర్శించారు. దీనిపై ఇప్పుడు జిల్లాలో అరాచకం చంపాలనే ఒక ప్రయత్నం చేయించుకుంది ఆయన. ఇల్లు బాగా కొట్టింది ఆయన మీద, మా మీద. మేమేం అరాచకం చేశాం? అభివృద్ధి. ఆయన ఏం అభివృద్ధి చేశారు కోవూరులో? ఆయన తీసుకొచ్చిన రోడ్లు, నాయకులు లేరంటున్నారు కదా,
వాళ్ళ కన్వీనర్లు అందరూ ఉన్నారు. దీనికి తర్వాత చూపిస్తాం అన్ని కూడా నీట్ గా జూమ్ చేసి. ఎంతమంది కన్వీనర్లు వచ్చారు? ప్రజెంట్ కన్వీనర్ ఉన్నాడు, మాజీ కన్వీనర్ ఉన్నాడు, గోపిరెడ్డి ఉన్నాడు, సాయి గారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారో చూడండి. ఇప్పుడు ఉదయం లేసి ఏం చెప్పింది? నాకే తెలియదు, దిగ్భ్రాంతి చెందుతున్నాను, మా వాళ్ళు చేయడం కూడా చాలా తప్పు అన్నది. కారు తోలింది, కారు తోలింది. అనుచిత వ్యాఖ్యలు చేయడము అట్లే అట్ ద సేమ్ టైం వాళ్ళు మీ పట్ల అది కాదండి, అనుచిత ఏం చేశాం? కారు తోసింది కూడా ఆడవాళ్ళు అంటున్నారు కదా, మగవాళ్ళు చేసేటువంటి విజువల్స్ చూడండి.